నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది మనం పరిస్థితి చూస్తూ ఉంటాం. బయట ఇండస్ట్రీలో కానివ్వండి, రాజకీయవేత్తల్లో కానివ్వండి, అలానే మనకి ఫిలిం రంగంలో కానివ్వండి, ఏ రంగంలోనైనా అప్స్ అండ్ డౌన్స్ కామన్ గా ఉంటాయి. ఒక్కసారి వెలిగిపోయేట వాళ్ళు ఒక్కసారిగా డౌన్ కూడా చూస్తూ ఉంటారు. మరి ఈ పరిస్థితికి గల కారణం ఏమంటారు? మరి దీనికి ఏవైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యమ్మ చూసే వీక్షబంధులకు నమస్కారం. సినీ తారలు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారకులు కానీ, మరి అదే విధానంగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కానీ, యాంకర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఒక వెలుగు వెలిగిన తర్వాత ఇప్పుడు డౌన్ అయిపోయారు, కనిపించరు. ఎందుకు కారణం వల్ల అప్పుడే ఒకటి ఇక్కడ గ్రహస్థితి ఎఫెక్ట్, ఇంకోటి డిమాండ్, ఇంకోటి ఇంకో రకంగా కావచ్చు. ఎన్నో ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ కి కావాల్సిన వంటి కొన్ని ఉంటాయి. దానికి తగినట్టుగా వాళ్ళు చేసుకొని ముందుకు సాగితే పర్వాలేదు. వెనకట్లో ఏంటంటే అప్పట్లో ఇంత హీరోస్ ఉండేవాళ్ళు కాదు, ఇంత హీరోయిన్స్ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఒక హీరోతోనే 100 సినిమాలు నడిపించారు, ఒక హీరోయిన్తోనే 100 సినిమాలు నడిపించారు. అది 100 రోజులు నడిచేది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది, కంప్లీట్గా మారిపోయింది. మొత్తం కంప్లీట్గా ఏంటంటే కొత్త తరం కావాలి, కొత్త వర్గం కావాలి, కొత్తగా కావాలి. దానికి కథలు కూడా సరిగా లేవు. సో అటువంటి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ కథలు రాసే వాళ్ళు కూడా మహాజ్ఞానిలై ఉండాలి. కవితలు కథలు రాసి ఇవ్వాలి కదమ్మా. వాళ్ళు ఇచ్చిన కథ హిట్ అవ్వాలి. వాడు నవపాసము పోసి వాడు యాక్టింగ్ చేయాలి అక్కడ. ఆ రకమైనటువంటి కొన్ని ప్రభావం వల్ల ఇలాంటి వాళ్ళకంతా ఒక మంచి ఒక వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడు ఏంటంటే గుడిదీచి గణపతి అనేసి మనకి కర్ణాటకలో ఉంది. గుడిదీచి గణపతి. ఈ గణపతి ఏంటంటే స్వామివారికి పైన గోపురం ఉండదు, వానకు ఎండకు చలికి అట్లాగే ఉంటుంది. ఆ గుడిదీచి గణపతికి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ఆ అభిషేకము పూజ చేసి, అంటే సంకటహర చతుర్థి రోజున అక్కడ ఉండాలి. ఉంటే ఆ రోజు చాలా చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ రాజకీయ వ్యక్తులు అందరూ కూడా ఎక్కువ శాతం అక్కడికే వెళ్తారు, సినీ తారలు అక్కడికే వెళ్తారు. మీరు చూసి ఉంటే యేసుదాసు కూడా ఎప్పుడు కూడాను ఆయన పుట్టినరోజు కొల్లూరులో ఉన్నటువంటి మొగాంబిక దర్శనం చేసుకుని తర్వాత గుడిదీచి గణపతిని దర్శనం చేసుకుంటాడు ఆయన. సో చిన్నతనం నుంచి కూడా అలా చేయటం వల్ల ఆయన బాగా పాపులర్ అయ్యారు కూడా, ఉన్నారు కూడా. ఆ ఒక శక్తి కొన్ని పీఠాలు మనిషిని ఆహ్వానించుకొని ఉంటాయి. ఇప్పుడు మనకు 4 పైసలు వచ్చాయి కదా, మనకు మించిన వాళ్ళు ఎవరు లేరనేసి మనం ఉంటే అది పతనానికి అవుతుంది, పతనంగా అవుతుంది. కాబట్టి జనాల్లో ఆకర్షితమైనటువంటి శక్తి రావాలంటే ఈ గురుజిత్ గణపతిని పూజించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావటం. అంటే తెరలో ఉన్న వాళ్ళకి, తెర వెనకలు ఉన్న వాళ్ళకి వేరు. తెర వెనకలు ఉన్న వాళ్ళకి వస్తే కుబేర పూజను, కుబేర అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళంటి ఏంటంటే కుబేర లక్ష్మి గణపతి పూజ చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి వారు వచ్చేసి ప్రత్యేకంగా వరహ నరసింహస్వామిని వీళ్ళు ప్రతి ఆదివారంన రావుకాలు నెయ్యి దీపం పెట్టారు. ఎవరు? రియల్ ఎస్టేట్ వాడు. వాళ్ళ భూమి కాగితాలు కానీ అవి కానీ కోర్టు కేసులో ఉన్నటువంటి కాగితాలు కానీ అవన్నీ తీసుకుపోయి ఆ వరహ నరసింహస్వామి ఆలయంలో ఎక్కడైతే కూడా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా రావు కాలంలో నెయ్యి దీపం పెట్టి వస్తే 11 వారాలు కానీ 21 వారాలు కానీ చక్కగా చేయాలి. చేస్తే వాళ్ళ భూములు అమ్ముడుపోవడము, వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి కావటం అన్ని కూడా జరుగుతుంటుంది. మరి అదే విధానంగా చిన్న చిన్న తారలు, స్టార్స్, మన డాక్టర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి, మన గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాళ్ళకందరూ కూడా ఏంటి అంటే లక్ష్మీ గణపతి మనకి కుడివైపు తొండాని ఉంటుంది కదా, ఆ తొండాని పైన వెళ్ళి మీరు అభిషేకం కానీ పూజ కానీ చేసుకోండి. ఏ గుడిలో అయినా అభిషేకం చేసుకోండి. ప్రత్యేకంగా ఆ రోజు చవితి అయి ఉంటే చాలా మంచిది. స్వామికి విశేషమైన ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తే మనకి మంచి ఫలితం ఉంటుందంటారు? ఆశ ఫలించకుండా నిరంతరంగా మీకు రిజల్ట్స్ ఎప్పుడు ఎలా వస్తుందో చూసుకోండి, ఫస్ట్ చూసుకొని చేసుకోండి. ఇలాంటి వాళ్ళకి ప్రతిరోజున ఒక లవంగము, ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని చెప్పిన తర్వాత ఆ లవంగాన్ని నోట్లో వేసుకోండి. మీకు వద్దన్న కోట్లు పడతాయి.
వద్దన్నా కోట్లు వస్తాయి. కోట్లు వస్తాయి. చక్కగా ఆ మంత్రం జపిస్తే సరిపోతుంది. ఆ మంత్రానికి మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఓకే, తప్పకుండా మీకు ఆ మంత్రం నేను చెప్తాను. ఓకే. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. నమస్తే.